ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయమవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ బహదూర్పురాలోని సుధాకర్ కార్స్ మ్యూజియంలో అయోధ్య రామమందిరం ఆకృతిలో కారుని రూపొందించారు. పాతబడిన మెటడోర్ వాహనం రూపురేఖలు మార్చి కదిలే రామమందిరాన్ని తయారు చేశారు సుధాకర్ యాదవ్. ఈ వాహనం 22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని ఇనుము, గ్లాస్, ఫైబర్, మెటల్తో అద్భుతంగా రూపొందించామని సుధాకర్ తెలిపారు. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈ కార్ నడుస్తుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశమంతా కూడా రామమయమైంది. ఇక ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచించి కార్లు తయారు చేసే సుధా కార్స్ యజమాని సుధాకర్ యాదవ్ గారు ఈసారి వినూత్నంగా ఆలోచించి అయోధ్య రామమందిరం తరహాలో మనకి కార్ను రూపొందించారు. అసలు వాళ్ళకి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నేను వివిధ రకాల కార్లు చేస్తాను. ప్రపంచంలో నేను చేసిన కారు ఎవరు చేయలేదు. దానికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. టాలెస్ట్ ట్రైసికల్ కూడా ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. కాకపోతే సబ్జెక్ట్ బట్టి కారు చేస్తాను. ఎలాంటంటే ఇప్పుడు బర్గర్ కార్ చేస్తాను, సోఫా సెట్ కార్ చేశాను, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒకేజన్కు చేశాను. కాజ్ కూడా చేశాను. ఇది లాస్ట్ కార్ చేసింది కరోనా వైరస్ షేప్ కార్. అయితే అది ఇప్పుడు రామ మందిరం నేను ఇప్పుడు కాదు 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నాను మొత్తానికి. ఇప్పుడు ప్రస్తుతం రెడీ అయిపోయింది. ఇది నుమాయిష్ ఫేమస్ ఉందో ఇక్కడ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో పెడతాము. అందరికీ అక్కడికి వచ్చి చూడొచ్చు, దర్శనం తీసుకోవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇందులో చాలా అంటే చాలా ప్లానింగ్ పోయిందండి. దీనిలో అయోధ్య నుండి నేను మినియేచర్ మోడల్ తెప్పించాను. ఆ మినియేచర్ మోడల్లో స్కేలప్ చేసాం 20 టైమ్స్. సూటబుల్ చేసి ఉండే మెటడో 307. కాకపోతే అంతకుముందు కూడా వేరే చేసి కూడా ట్రై చేశాము. ఇవి R&Dలో ప్రాసెస్ ఉంటుంది, ఫెయిలియర్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో కూడా చాలా ఫెయిలియర్స్ అయింది, కానీ కష్టపడి చేశాము. ఇందులో ముఖ్యం ఏంటంటే అందరూ మోస్ట్లీ ముస్లిమ్స్ వర్క్ చేశారు. ఇది ప్రాజెక్టు హెడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతనే. వాళ్ళ ఇంట్రెస్ట్, శ్రద్ధ అవన్నీ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను, చాలా సంతోషపడాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇది బేస్ మీద మెటల్ స్ట్రక్చర్ ఉందండి. మెటల్ స్ట్రక్చర్ పైన ఇది ఫైబర్ గ్లాస్ కవర్ ఉంది. మీరు ఒక్కొక్క డీటెయిల్ వర్క్ చూడండి. దీన్ని లెంత్ 20 ఫీట్ ఉంటుంది, విడ్త్ 14 ఫీట్ ఉంటుంది, హైట్ 26 ఫీట్ ఉంటుంది. ఇది ఎనీ అదర్ కార్ లాగా హాయిగా రోడ్ పైన 60 కిలోమీటర్స్ పరిగెత్తొచ్చండి. ఇందులో ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ ఇచ్చాము, సౌండ్ సిస్టమ్ ఇచ్చాము. ఎక్కడంటే అక్కడ ఆపి లైటింగ్ కానీ భజనలు, కీర్తనాలు కూడా వాయించవచ్చు. ఇప్పటికీ చాలా జనం వస్తున్నారు, వాళ్ళకు చాలా ఇష్టమవుతుంది. అది మోర్ ఇంపార్టెంట్. 2 ఇయర్స్ అయిందండి ఇది ప్లానింగ్, ఓవర్ నైట్ ప్లానింగ్ అవ్వలేదు. తర్వాత ఎందుకంటే నేను అన్ని వాకీ కార్ చేస్తాను, సబ్జెక్ట్ బట్టి కార్ చేస్తాను. నా అదృష్టానికి మోడల్ అయోధ్యను దొరికింది. ఆ మోడల్ స్కేలప్ చేయడానికి కొన్ని ఇన్పుట్స్ అయోధ్య నుండి కూడా తీసుకున్నాను. అక్కడ లోకల్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ఇన్పుట్స్ తీసుకున్నాను. వాళ్ళు కూడా క్వైట్ హెల్ప్ఫుల్ ఉండే. ఇది ఉద్దేశం ఏంటంటే అందరూ అయోధ్యకి వెళ్ళలేరు, మేమే వాళ్ళ దగ్గరికి అయోధ్య దేవాలని ఆ ఉద్దేశం ఉంది. ఎప్పుడూ కూడా వినూత్నంగా ఆలోచించి కార్స్ రూపొందించే సుధా కార్స్ యజమాని సుధాకర్ యాదవ్ గారు ఈసారి వినూత్నంగా ఆలోచించి అయోధ్య రామమందిరం తరహాలో కార్ను రూపొందించారు. ఇది ప్రజలను కూడా చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక మున్ముందు కూడా ఇలాగే ఆలోచించి కొత్త తరహా కార్లను రూపొందిస్తామని ఆయన మనతో చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్.